ఆదివాసులకు ప్రత్యేక ఉద్యోగ చట్టం రూపొందించాలని, డిట్కో తరహాలోనే ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు మే నెల 7వ తేదీన ఆత్మగౌరవ సభ ర్యాలీ నిర్వహించనున్నామని తెలుపుతూ కరపత్రాలను విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గోమలక్ష్మీపురం మండల కేంద్రంలో ట్రైబల్ యూత్ ట్రైనింగ్ సెంటర్లో గిరిజన సంఘాలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆదివాసీ జేఏసీ సభ్యులు మే నెల 7వ తేదీన జరగబోయే ఆత్మగౌరవ సభ ర్యాలీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయంపై ప్రజలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందనే సంతోషం కనీసం ఏ ఒక్క ఆదివాసీల్లో కూడా లేకపోవడం చాలా బాధాకరమని, ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి ప్రత్యేక ఉద్యోగ చట్టం రూపొందించాలని కోరారు. గిరిజనులకు ట్రైబల్ అడ్వైజర్ కమిటీ నియమించాలని, ప్రతి ఆశ్రమ పాఠశాలలో వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ రొబ్బా లోవరాజు, జేఏసీ వైస్ చైర్మన్ దొక్క సీతారాం, ఇంటికొప్పుల రామకృష్ణారావు, లక్ష్మయ్య, సూర్యం, కొండలరావు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 10 నెలలు గడుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఆదివాసులకి ప్రత్యేకమైనటువంటి జీవో తెచ్చి ఉపాధ్యాయ పోస్టులు అవనివ్వండి, మిగతా పోస్టులన్నీ కూడా నింపుతామని చెప్పినటువంటి పరిస్థితి ఎన్నికల సమయంలో ఇచ్చారు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా సంతోషకరమైన విషయము. కానీ ఈ నోటిఫికేషన్ వల్ల గిరిజనులకి ఎటువంటి లాభం లేదనే పరిస్థితి ఈరోజు రాష్ట్ర విధానంలో చూస్తే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. వేలాది మంది విద్యార్థులు బిఈడీలు, డైట్లు అలాగే చేసినటువంటి వాళ్ళు ఉంటే కనీసం 10-20 పోస్టులే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నియమించి ఆదివాసులకి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ నియామక చట్టాన్ని తెచ్చి మా ఆదివాసీ నిరుద్యోగులందరికీ కూడా ఒక న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటూ, ఇదే విషయమై ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 1/70 చట్టాన్ని రక్షణ కల్పిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా పట్టణ ప్రాంతాల్లో ఇచ్చినట్టే టిక్కో ఇళ్ళు ఏ విధంగా అయితే కడుతున్నారో అదే విధంగా ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా గృహాలని కడతారని చెప్పి సందర్భంగా మేము కోరుచున్నాము.